ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, మన కష్టాన్ని చూసి బాబా గారు తట్టుకోలేక ఈ అద్భుతమైనటువంటి ఉపాయాన్ని అందిస్తున్నారు. మరి బాబా గారు అందిస్తున్న ఈ ఉపాయం ద్వారా మన కష్టం ఏ విధంగా తీర్చుకోవాలో ఈ చిన్న కథని వింటే మనకు అర్థమవుతుంది. నారాయణపేట అనే గ్రామంలో రామయ్య, జానకమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. భర్త చాలా సౌమ్యుడు, భార్య ఏమో గయ్యాలి. జానకమ్మకు బంగారం, వెండి అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం భర్త రామయ్య నిద్రపోతూ ఉండగా భార్య జానకమ్మ వచ్చి ఇలా అంటుంది, ఏంటండి ఆ మొద్దు నిద్ర, లెగు లెగు, పొద్దెక్కిందాకా నిద్రపోతుంటేనే ఉంటావా? ఏంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో నీకు అస్సలు అర్థం కావటం లేదు. అసలు నిన్ను ఏం జరిగిందో తెలుసా అని భార్య అనేసరికి రామయ్య ఇలా అంటాడు, అబ్బా ఎంతసేపైనా నన్ను పడుకోనివ్వవా? పనులన్నీ అయిపోయాయి కదా, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు. ఆ పొలం పనులు అయిపోతే మరి ఇంకేం పని చేయకూడదని ఎక్కడైనా రాసుందా? లేలే చూడు, కాంతమ్మ మొగుడు నిన్న 2 కాసులు పెట్టి నల్లపూసలు చేయించాడంట. ఎంత ఆర్భాటంతో తెచ్చి చూపించిందో తెలుసా? నాకైతే ఒళ్ళు మండిపోయింది. కావాలంటేనే నాకు తెచ్చి చూపించిందండి ఆమె. నల్లపూసలు కొనుక్కుంటే నీకెందుకు? ఒళ్ళు మండుతుందా? నీకు ఇంతకు ముందే నల్లపూసలు ఉన్నాయి కదే, అలా అంటావేంటండి? నాకు ఉన్న నల్లపూసలు 1 కాసు పెట్టి చేయించావు. దాని నల్లపూసలు గొలుసు ఏమో 2 కాసులు. దాని ఉద్దేశం ఏమిటంటే నాకన్నా దాని గొలుసు విలువైనది అని చెప్పి నాకు చెప్పడం. ఓహో, అదా నీ బాధ? దీనికోసం నా నిద్ర అంతా పాడు చేశావు కదే. ఏంటి మాట్లాడుతుంటే లేచి అలా వెళ్ళిపోతున్నారేంటండి? నేను అంటేనే నీకు చులకనలేండి. ఏం చెప్పినా పట్టించుకోరు. సరే, పక్కింటి ఆవిడ 2 కాసులు పెట్టి గొలుసు కొనుక్కుందని కదా, దానికి నిన్ను ఏం చేయమంటావు? అది పెద్ద విషయమా? పొద్దున్నే మనమిద్దరం గొడవ పడడానికి అని అంటాడు రామయ్య. అంటే నేను మీతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటానని కదా నువ్వు అనేది? చి, నీలాంటి వాడిని కట్టుకున్నదే నాది తప్పు. అలాంటి పెద్ద మాటలు ఎందుకు లేవే? ఇప్పుడు ఏం చేయమంటావు అది చెప్పు. ఏముంది, నా దగ్గర ఉన్న గొలుసును మార్పించి 3 కాసులు ఉన్న గొలుసుని తీసుకుందామండి. అమ్మో, ఇప్పుడు 3 కాసులు ఉన్న గొలుసు తీసుకురావాలా? ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మీకు తెలుసా? అయినా నీకు చాలా బంగారం ఉంది కదే, ఇంకా కావాలి అంటావేంటి? ఎక్కడి నుండి తీసుకువచ్చేది? ఇలా ఖర్చు చేసుకుంటూ పోతే ఎలా బ్రతికేది? 3 కాసులు బంగారం కొనాలి అంటే ఇప్పుడున్న డబ్బుల్లో సగం డబ్బు ఖర్చయిపోతే మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు మాత్రం ఆ కాంతమ్మ కొన్న గొలుసు కన్నా విలువైనది కొని తీరాల్సిందే. లేకపోతే నన్ను బాధ పెట్టాలని తీసుకొచ్చి నాకే చూపిస్తుంది. అలా ఏమీ ఉండదే. నువ్వు మంచి స్నేహితురాలని తీసుకొచ్చి నీకు చూపించింది ఉంటుంది. అందులో ఏముంది? ఇప్పుడు ఆమెకు గొప్ప చూపించుకోవాలని మన దగ్గర ఉన్న డబ్బంతా పట్టుకోపోవడం అవసరమా? ఇలా చెప్పి నన్ను ఒప్పించాలని చూడకండి. ఎలాగైనా సరే నాకు మాత్రం ఆ గొలుసును కొనుక్కొని తీరాల్సిందే. అది కూడా ఈరోజే, లేకుంటే నేను బావిలో దూకి చస్తాను. నువ్వు ఆవేశంలో బావిలో దూకినా దూకుతావు. అంత పని చేయకే. ఈరోజు వెళ్ళి కాదంటే దీని బాధ తట్టుకోలేకపోతున్నాను. ఏదున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటుంది. ఆశకు హద్దు లేదు. ఎంతసేపు బంగారం కావాలి, వెండి కావాలి అంటుంది. కొనకపోతే బావిలో దూకుతాను అంటుంది. ఏం చేయాలరా దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి అని జానకమ్మను పట్నం తీసుకెళ్ళి తనకు కావలసిన బంగారు గొలుసును కొనిపెడతాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత, భోజనం సిద్ధం చేశావా? పొలం వెళ్ళే సమయం అయ్యింది అని రామయ్య అంటాడు. త్వరగా కానివ్వు, ఈలోపు నేను బయటికి వెళ్ళి వస్తా. సిద్ధం చెప్తానులే కానీ చూస్తాను. నిన్ను కాంతం వాళ్ళ ఇంట్లో బావి తవ్వారండి. అవును, నాకు తెలుసు.
కాంతమ్మ భర్త చెప్పాడు. తవ్వినప్పుడు చిన్న బంగారు మూట కూడా దొరికిందట. అది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు దాచుకొని ఉంటారు. ఇప్పుడు బయటపడింది. ఇది నాకు చెప్పాడులే. అంటే అన్నీ మీకు తెలుసన్నమాట. తెలిసి కూడా నాకు చెప్పలేదన్నమాట. వాళ్ళు పూర్వీకులు ఎంత మంచివారండి. బంగారం మూటని పెట్టారు చూడండి. వాళ్ళు ఎప్పటి నుండో మన పక్కనే ఉంటున్నారు కదా. మన పూర్వీకులు కూడా మన ఇంట్లో ఎక్కడైనా బంగారం దాచిపెట్టి ఉండవచ్చేమో అనిపిస్తుందండి. మనం కూడా ఒక బావిని తవ్వుదాము. నువ్వు చెప్పేది భలే ఉందే. జానకి వాళ్ళు ఏదో బావి తవ్వుతుంటే అదృష్టం కొద్దీ దొరికింది. అంతేకాని వాళ్ళు బంగారం కోసం కావాలని తవ్వలేదు కదా. ఈ పిచ్చి ఆలోచనలు మానుకొని ముందు పని చూడు. నేనేం చెప్పినా మీరు కొట్టి పడేస్తారులేండి. ముందు మనం కూడా ఒక చిన్న బావిని తవ్వుకుందామండి. తప్పకుండా మనకు కూడా బంగారం దొరుకుతుంది. వాళ్ళు పెద్దలు బంగారం దాచిపెట్టగలిగారు. మన పెద్దలు దాచిపెట్టి ఉంటారు కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇంతకు ముందే మన ఇంట్లో బావి ఉంది కదా. మళ్ళీ బావి తవ్వడం ఏంటి? చూడండి, మీరు తవ్వుతారా లేక నన్ను తవ్వమంటారా? ఎవరు తవ్వినా తవ్వకపోయినా నేను బావి తవ్వుతాను. నువ్వు తవ్వితే తవ్వుకో, కానీ నా వల్ల కాదు. నేను పొలానికి వెళుతున్నాను. పో నేను మాత్రం బావి తవ్వకుండా ఉండను. అలా రామయ్య పొలానికి వెళుతూ ఉండగా దారిలో పక్కింటి కాంతమ్మ భర్త సేనయ్య కూడా పొలానికి వెళుతూ, నీ ఇంట్లో బావి తవ్వడం, నీకు బంగారం దొరకటం ఇదంతా నాకు తలనొప్పిగా మారిందిరా సేనయ్య అంటాడు. నా ఇంట్లో బంగారం దొరికితే నీకేం బాధ వచ్చిందిరా? నీకు దొరకలేదని బాధపడుతున్నావా? నాకు దొరకలేదని బాధ కాదురా. మీ ఇంట్లో దొరికిందని మా ఇంట్లో ఎందుకు దొరకదు అని మా ఆవిడ బావి తవ్వుతున్నామనుకుంటుంది. మాకు ఇంతకు ముందే బావి ఉందని నీకు తెలుసు కదా. అయినా మళ్ళీ బావి తవ్వడమేంట్రా? నాకు పిచ్చి వస్తుంది. అయినా నీ భార్య ఏది జరిగినా మా ఆవిడకు వచ్చి చెబుతుంది. ఇదేమో నన్ను చంపుకు తింటుంది. ఆడవారిని మనం మాపినా ఆగరు. చెప్పొద్దు అని చెప్పినా కూడా వినరు. వారు ఏదనుకుంటే అదే చేస్తారు. పైగా వారిద్దరూ మంచి స్నేహితులు. అందుకే వారికి ఏది జరిగినా చెప్పుకుంటారు. వాళ్ళు స్నేహితులు కాదురా, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి మాట్లాడేది ఏంటో. నేను బావి తవ్వకపోతే మా ఆవిడ బావి తవ్వుతాను అంటుంది. ఇది అన్నంత పని చేస్తుందేమో అన్న భయంతో వేస్తుందిరా. ఇటు పక్కన జానకి బంగారం కోసం బావి తవ్వుతూ ఉంటుంది. ఈరోజు ఎలాగైనా సరే నాకు ఆ బంగారం దొరకాల్సిందే. ఏది ఏం జరిగినా నేను బావి తవ్వడం మాత్రం ఆపను. అక్కడికి కాంతమ్మ వచ్చి ఇలా అంటుంది. ఏంటే జానకి, ఏం చేస్తున్నావు? పలుగు పారలు పట్టుకొని ఏం చేయబోతున్నావు? కనబడటం లేదా? బావి తవ్వుతున్నాను. మీ పూర్వీకులు బంగారం దాచిపెట్టి మా పూర్వీకులు కూడా బంగారం దాచిపెట్టి ఉంటారేమోనని ఈరోజు ఆ బంగారాన్ని ఎలాగైనా సరే బయటకు తీస్తాను. పైగా మీకన్నా మా పూర్వీకులు బాగా డబ్బున్నవారు. తప్పకుండా మీకన్నా ఎక్కువ బంగారమే దాచిపెట్టి ఉంటారు. నీకు పిచ్చి పట్టినట్టుంది జానకి. ఉందే లేదో తెలియని వాని కోసం తవ్వుతూ కూర్చుంటే ఎలా? నువ్వు తవ్వే చోట బంగారం ఉంటుందని నీకెలా తెలుస్తుంది? చూడు కాంతమ్మ, మీ ఇంటికి ఏ మూల మీరు తవ్వారో ఆ మూలే నేను కూడా తవ్వుతున్నాను. మీ ఇంట్లో దాచిపెట్టినట్టే మా ఇంట్లో కూడా ఈ మూలనే దాచి ఉండాలి. చూస్తా ఉండు. సాయంత్రానికి బంగారం బయటకు తీస్తా. సరే, చూస్తాగా. నువ్వు బంగారం తీస్తావో ఇత్తడి తీస్తావో నేనే చూస్తా. ఇక నాకు పనుందమ్మా. కానీ బయటకు తీసిన తరువాత చెప్పమ్మా. తీసిన తరువాత చెప్తాలే. ఇక నువ్వు బయలుదేరు. అప్పుడు జానకి మనసులో ఇలా అనుకుంటుంది. ఎంతసేపు మా ఇంట్లో ఏం జరుగుతున్నదే ఈవిడ చూపు. ఎలాగైనా బంగారం బయటకు తీస్తే అది కొల్లుకుని చస్తుంది. ఒరేయ్ రామయ్య, మీ ఆవిడ ఇంట్లో బావి తవ్వుతుందట. పొద్దుట నుండి తవ్వుతూనే ఉందట. అరే రామ, అది అన్నంత పని చేసిందే. అమ్మ, ఇక లాభం లేదు. వెంటనే ఇంటికి వెళ్ళవలసిందే. ఏం చేస్తుందో ఏమో. వెళ్ళు. నువ్వు వెళ్ళేసరికి మీ ఆవిడ లంక బిందెలు తీసి బయట పెడుతుంది. నిన్ను చూస్తే నీకు ఎగతాళిగా ఉందిరా. అవునులే, మా ఆవిడ చేసే పనులు
అటువంటివి అన్నమాట. సరేలే, నేను వెళ్తున్నాను. నీళ్లు పట్టిన తరువాత గండి వేసి వెళ్ళు, లేకపోతే పొలంలో నీరు ఎక్కువైపోతుంది. అలా రామయ్య త్వరగా ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే జానకి బావి తవ్వుతూ ఉంటుంది. ఒసేయ్, నీకు పిచ్చి బాగా ముదిరిందే, ఏంటి ఇలా తవ్వుతున్నావు? మీరు ఎలాగో తవ్వాను కదండి. మీరు ఎలాగో తవ్వను అన్నారు కదా, నేనే తవ్వుదామని. బంగారం బయటకు తీసిన తర్వాత మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను. తవ్వింది చాలు కానీ లేవే, ఒకవేళ బంగారం దాచిన అంత లోతుగా ఎవరూ దాయరు. ఇప్పటికే చాలా లోతుగా తవ్వావు, ఇంకా బంగారం అక్కడ దొరకనట్లే. అబ్బా, కొంచెం సేపు ఆగండి, ఇంకా కొంచెంసేపు తవ్విన తర్వాత చూద్దాం. అప్పుడు రామయ్య మనసులో ఇలా అనుకుంటున్నాడు, దీని పిచ్చి ఎలాగో తగ్గేలా లేదు. పోనీలే తవ్వని. తవ్వి తవ్వి ఒళ్ళు నొప్పులు వచ్చిన తర్వాత అదే ఆపేస్తుందిలే. అలా కొంత సమయం తవ్విన తరువాత గోతిలో నుండి, ఏమండి, ఎక్కడున్నావయ్యా? నిన్నే, నన్ను కొద్దిగా బయటకు లాగు, ఇక్కడ ఏం దొరకటం లేదు నన్ను అని అరుపులు వినిపిస్తున్నాయి. బయటికి లాగండి అని పిలుస్తుంది. నేనే ముందే చెప్పాను కదా, నీ శ్రమ వృధా అవుతుందని. వింటే కదరా, చూడు ఎంత అలసిపోయావో. ఎందుకొచ్చిన కష్టం ఇది? పద, కాస్త ఏదైనా తిని విశ్రాంతి తీసుకుందువు గాని. అబ్బా, ఒళ్ళంతా నొప్పులండి, నా ఓపిక అంతా అయిపోయింది. నాకు బంగారం మాత్రం దొరకటం లేదు. అలా రాత్రి వారిద్దరూ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒళ్ళంతా నొప్పులు వస్తూనే ఉన్నాయండి. చెయ్యి అయితే లాగేస్తుంది, బాగా లాగుతుంది. ఎందుకొచ్చిన తిప్పల్లే ఇవి? నేను ముందే చెప్పాను కదా, నువ్వు వింటే కదా. ఇప్పుడు చూడు, కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు. మనం తవ్వవలసిన చోటు తవ్వలేదు అనుకుంటానండి. రేపు మరొక చోటు తవ్వుతాను, తప్పకుండా అక్కడ ఏదైనా దొరుకుతుంది. నీకు నిజంగా బంగారం పిచ్చి పట్టింది. నువ్వు ఎక్కడ తవ్వినా కూడా మనకు బంగారం దొరకదు. నువ్వు ఆ బంగారం కోసం బావి తవ్వటం అనేది విరమించుకో. మనకున్నది సరిపోతుంది. లేనిపోని ఆశలు పెంచుకోకు. రేపు మనకు పిల్లలు పుట్టినా వారికి కూడా సరిపడా సంపద, బంగారం మన దగ్గర ఉంది కదా. ఇక మనకు అవసరమా తవ్వి మన బంగారం బయటికి తీయడం? ఏంటి, బంగారం ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ఏమీ కాదు. మీరు నేను చెప్పిన చోట రేపు తవ్వుతారా, లేక నన్నే తవ్వమంటారా? అలా ఎన్నిసార్లు రామయ్య వద్దు అని చెప్పినా వినిపించుకోలేదు. పైగా రామయ్యను కూడా తవ్వమని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇలా జానకి చేసే పనులకు విసిగిపోయి రామయ్య ఒక నిర్ణయం తీసుకుంటాడు. కొంతకాలం నేను జానకికి కనపడకుండా వెళ్ళిపోవాలి. నేను కనబడకుండా ఉంటేనే మారే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు ఈ అడవిలోనే గడిపి వెళ్తాను. అలా రామయ్య అడవిలో 4 రోజులు గడిపిన తర్వాత తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి దగ్గరికి వెళ్తాడు. ఆహా, ఈ ఋషివర్యులను చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారు. ఇతనికి భార్య పిల్లలతో పనిలేదు, అసలు ఈ ప్రపంచంలోనే పనిలేదు. అతను ఎంతో ప్రశాంతంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అటువంటి జీవితం ఎంత సుఖంగా ఉంటుంది. ఎవరినైనా, నువ్వు ఇలా అడవిలోకి వచ్చావు, ఇక్కడ నీకేం పని స్వామి? నేను ఈ అడవికి వచ్చి 4 రోజులవుతుంది. నా భార్య పోడు పడలేక ఇలా అడవికి వచ్చాను. ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను. మిమ్మల్ని చూసిన తర్వాత తిరిగి మళ్ళీ నా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే తపస్సు చేసుకుంటూ మీలాగే నేను కూడా ప్రశాంతంగా ఉండొచ్చని ఆలోచిస్తున్నాను. ఈ తపస్సు ఎలా చేయాలో నాకు కాస్త చెప్పరా? అది సామాన్యుల వల్ల అయ్యే పని కాదురా నాయనా. అందులో నీకు భార్య ఉందని అంటున్నావు. సంసారాన్ని వదిలి ఇలా అడవుల్లో తిరగడం కూడా తప్పే. నువ్వు అలా చేయకూడదు. ఏం చెప్పమంటారు స్వామి? నా బాధలు అసలు నేను అడవికి ఎందుకు వచ్చానంటే, తన భార్య చేస్తున్న వికృత చేష్టాలు, బంగారం కోసం దేనికైనా సిద్ధపడే మనస్తత్వం గల భార్య గురించి, తనకున్న బంగారం పిచ్చి చెప్తాడు. కొన్ని రోజులు నేను అక్కడే ఉంటే ఇల్లంతా తవ్వి పడుతుంది. నేనింకా ఆ బాధలు పడదలుచుకోవడం లేదు. ఎంతన్నా ఆమెకు బంగారం మీద ఆశ చావటం లేదు. ఇక నేను ఉండలేక ఇలా అడవులకు పట్టుకొచ్చాను. అయితే చాలా పెద్ద సమస్య వచ్చిందనమాట.
బంగారం మీద ఆశ ఇది చాలా ప్రమాదకరమైనది నాయనా. నా దగ్గర 3 జామకాయలున్నాయి. అవి నువ్వు ఇంటికి తీసుకెళ్ళు. రాత్రి పడుకునే ముందు రోజుకొకటి చొప్పున 3 రోజులు తిను. నీ సమస్య తప్పకుండా తీరుతుంది. వెళ్ళు నాయనా. నీ వంటి సంసారులు ఇలా అడవులు పట్టి రాకూడదు. ఈ 3 జామకాయలు తింటే నా భార్య మారుతుంది అనుకుంటే తప్పకుండా నేను ఇంటికి తిరిగి వెళ్తాను స్వామి. ఇక నాకు సెలవిప్పించండి. నమస్కారం. అలా అడవిలో ఆ ఋషి దగ్గర 3 జామకాయలు తీసుకొని ఇంటికి తిరిగి ప్రయాణం అవుతాడు. అక్కడికి పోయావురా, నీ కోసం నీ భార్య ఊరంతా దండోర వేయించింది. నిన్ను వచ్చిన వారికి తగిన బహుమతి కూడా ఇస్తానని ప్రకటించింది. నువ్వేంటే, నీ భార్యకి ఎంత ప్రేమరా, ఏం బహుమతి ఇస్తుందంట. ఆమె బాధ తట్టుకోలేకే కదా నేను ఊరు వదిలి వచ్చేశాను. అడవికి పోయి తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఒక ఋషి కనపడి నా భార్య నుండి కాపాడే ఉపాయం చెప్పి పంపాడు. అందుకే ధైర్యంగా ఇంటికి వెళుతున్నాను. ఇంకా ఆ ఋషి కాపాడాలి. ఇలా రామయ్య ఇంటికి చేరుకున్నాడు. భార్య ఎంతో సంతోషిస్తుంది. ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక జామకాయ తిని పడుకుంటాడు. అలా పడుకోగానే అతనికి ఒక కల వస్తుంది. అందమైన కొలను పక్కన ఒక దేవత లాంటి అమ్మాయి నుంచొని ఉంటుంది. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ ప్రదేశం. ఈ అమ్మాయి ఎవరు? దేవతామూర్తిలాగా ఉంటుంది. ఓ అమ్మాయి, నువ్వు ఎవరు? చూడ్డానికి దేవతలా ఉన్నావు. ఒకరిగా ఇక్కడేం చేస్తున్నావు? అవును, నేను దేవతని, వనదేవతని. ఈ వనమంతటికి దేవతను. నేను విశ్రాంతి సమయంలో ఈ కొన దగ్గరికి వచ్చి కాసేపు గడిపి తిరిగి వెళుతూ ఉంటాను. ఈ కొలను దగ్గర ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.